అండ్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసినప్పుడు అయితే మనకు చంకలు అయితే అతుకులు పడుతూ ఉంటాయి కదా, లైనింగ్ క్లాత్ లేకుండా ఒక్కొక్కసారి మెయిన్ క్లాత్ అయితే పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు డిజైన్ కూడా ఒకటే విధంగా వస్తుంది కదా, ఫ్లవర్స్ అన్నీ ఒకటే సైడ్ చూసినప్పుడు. అలాంటప్పుడు మనకు చంకలో జెయింట్లు పడకుండా ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలోనండి. నేను ఆల్రెడీ వెనక పాటు ముందు పాటు అయితే కట్ చేసి తీసేసాను అనమాట. తీసిన తర్వాత హ్యాండ్స్ ఎట్ సైడ్ తీస్తామో క్లాత్ వచ్చేసి ఆ క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నట్టయితే మనకు 4 మడతలు వచ్చేస్తాయి అనమాట. 4 మడతలు వచ్చినప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్ కట్ చేసుకున్న పీస్ ఉంటుంది కదా, దాని మీద పరుచుకొని చంక డౌన్ మాత్రం కట్ చేయదు. కట్ చేయక ముందుకు మనకు హ్యాండ్ హైట్ ఎంత ఉంది అంతే వెడల్పుతోటి స్క్వేర్ షేప్లోనైతే కట్ చేసుకోరు. అలాగే చేతి పైన అంటే భుజం దగ్గర చేతి పైన అయితే ఓపెన్ చేయకండి. అలాగనమాట నేను చూపించిన విధంగా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే ఈ విధంగా పరుచుకోండి. మీకు డిజైన్ అయితే తెలిసిపోతుంది కదా, ఆ డిజైన్ ఎటు సీదా ఉందో అటు సైడ్ చూసుకొని మీరు ఈ విధంగా క్లాత్ వేసుకొని కుట్టు వేసుకున్నారంటే చంకల జెయింట్ ఎక్కడ పడదు, డిజైన్ ఒకటే తిరిగి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్